ఇన్ని చెప్తున్నారు మీరు. నాకు ఇలా చేస్తా, అలా చేస్తా అని చెప్తున్నారు. చాలా మంది ఉమ్. అంటున్నారు, నిజమే అంటున్నారు. ఉమ్. సరే యాక్సెప్ట్ చేస్తారో నాకు తెలియదు కానీ ఇందులో కూడా ఫస్ట్ లో క్వశ్చన్ అన్నాను. ఓకే. మాస్టర్ ఎందుకు పిల్లలు చాలా కొరియోగ్రాఫర్స్ అసలు నీకు డాన్సే రాదు, నీ డాన్స్ అది స్టెప్స్ ఏంట్రా బాబు, ఒకటే ఒక సాంగ్ లో అంటే ఎన్ని రీల్స్ చూసినా ఒకటే స్టెప్స్ ఉంటాయి, అది డాన్స్ అంటారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు అది నేను ఎవరికి చెప్పాలా డాన్స్ రాదని? నాకు ఎవడో కామెంట్ చేసినాడు, వాడికి ఒక ప్రొఫైల్ ఉండదు, ఏముండదు. నేను వాడికి చెప్పుకుంటే వాల్యూ ఉండదు కదా. నాకు డాన్స్ వచ్చా రాదా ఒక పోటీ పెట్టుకుందాం. ఇప్పుడు టాప్ లో ఎవరెవరు ఉన్నారు? శేఖర్, జానీ, గణేష్. ఇలా ముగ్గురిని నాతో సోలో ఆడమను. చేయలేరు వాళ్ళు. నేను ఆడమను అంటున్నా. చేయలేరా నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు చాలా ఫ్యాన్ కదా. నేను చెప్తున్నా నన్ను సోలో ఆడమను. ఆడియన్స్ సాంగ్ కూడా నాకు సంబంధం లేదు, ఆడియన్స్ ని సెలెక్ట్ చేయమను. స్టేజ్ మీద వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆడమని నేను ఆడుంటా. నేను సాంగ్ కూడా నేను వాళ్ళ ప్రాక్టీస్ కూడా చేసుకోమను, నేను సోలో ఆడతా. నీది ఎందుకు ఆడాలి వాళ్ళు ముగ్గురు? నన్ను నువ్వే కదా డాన్స్ రాదంటున్నావు. అవును డాన్స్ రాదని అన్నగారు నీకు చెప్తే ఏం వాల్యూ ఉంటుంది? నీకు ఒక ప్రొఫైల్ లేదు, అది పెద్దవాళ్ళతో పెట్టుకుంటే కదా నాకు ఉంటది. ఇప్పుడు నీతో డాన్స్ కాంపిటీషన్ అయితే ఎవరు వెళ్తుంది? నేను పెద్దవాళ్ళతో వేస్తే ఇది పర్ఫార్మెన్స్ బాగుందని వైరల్ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు ఏదో నీకు ఒక ప్రొఫైల్ లేదు, నువ్వు డాన్స్ రాదని కామెంట్ పెట్టుకున్నా, నీకు సమాధానం నేనేం చెప్తా? ఎవరైతే నన్ను డాన్స్ రాదంటారో నీకు చెప్పను. నేను నాతోటి వీళ్ళని ఆడమను సోలో, వాళ్ళని జనాల్ని కాంపిటీషన్ పెట్టమను. జనాలు కామెంట్లు పెడతారు కదా, వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కాంపిటీషన్ పెట్టమను. సాంగ్ జనాల్ని సెలెక్ట్ చేయమను. సోలో నేను ఆడతా, అదే ఒకటే పాట కానీ వాళ్ళు ఏ పాట కానీ ఇవ్వను. ఎవరు ఏదంతా రెడీ రెడీ. అది అంటే కామెంట్లు పెట్టిన వాడిని పట్టించుకోవద్దు మనం. ఫస్ట్ వాడికి ఒక ప్రొఫైల్ లేదు, ముఖమే ఉండదు. నాకు డాన్స్ రాదంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో గప్పు గుద్దుతా, మా అంటే ఒక 2 లైక్లు వస్తాయి అంతే. అవసరమా 2 లైక్లు? డబ్బులు ఎక్కడ వస్తాయి? సంగీత్ ఈవెంట్స్ కి, 31st నైట్ ఈవెంట్స్ కి, ఇటుకాడ వస్తాయి. 10 మంది చూస్తారు కాబట్టి మనకి ఈవెంట్లు వస్తాయి. వాడెవడో ప్రొఫైల్ అయినవాడు ముందు నేను చేయడం ఏది నాకు అవసరం కూడా లేదు. ఒకటే స్టెప్ 10 పాటలు కాదు 50 పాటల్లో ఎత్తా. నాకు వచ్చే లైకులు అయ్యే కదా, వేస్ట్. ఈవెంట్ కూడా చేస్తారు కదా, మస్తు ఈవెంట్లు చేస్తాం. ఎంత వస్తాయి? ఒక్కొక్క సంవత్సరానికి ఒక 15 లక్షలు సంపాదిస్తా ఈవెంట్ల మీద. సంవత్సరానికి 5 days కొరియోగ్రాఫ్ చేస్తే 70,000 తీసుకుంటాను. 5 days కి అంటే ఏ కొరియోగ్రాఫ్? సంగీత్ ఈవెంట్స్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సాంగ్స్ కి 75,000 తీసుకుంటాను ఇక్కడ. అది బయటకి అనంతపూర్, బెంగళూరు అటెల్కి 1,00,000 తీసుకుంటాను. 1,00,000. మీ టీం అంటే ఎవరు ఒక్కడనే. ఒక్కడిని ఏ అసిస్టెంట్ కూడా పెట్టుకోను, ఒక్కడనే వెళ్తా. ఇప్పుడు చాలా మంది ఎట్లా అంటే వెనక ఒక టీం మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఈయనకు రాదు కాబట్టి వాళ్ళు స్టెప్పులు నేర్పిస్తారు కాబట్టి చేస్తారు. నాకు అంత వచ్చు కాబట్టి నేను ఒక్కడనే పోయి చెప్తాను. అంటే వాళ్ళకు లైఫ్ ఇవ్వాలి కదా. లైఫ్ ఇచ్చే లైఫ్ ఏం లాభం ఎవరికి ఇచ్చి? మస్తు మందికి ఇచ్చిన నేను. ఇప్పుడు సంగీత్ కొరియోగ్రాఫ్ పోయినా అనుకో, వీడు మంచిగా చేస్తే కొరియోగ్రాఫ్ నెంబర్ తీసుకుంటారు, రేపు పొద్దున వాడికి ఇస్తారు సంగీతులు. అట్లా మోసపోవడం తప్ప వేరే లేదు. అంతే. జనాలను అస్సలు మన దగ్గర అసిస్టెంట్లు అసలే సంగీత్ కొరియోగ్రాఫ్ అంటే ఒక్కడనే పోతా, మంచిగా చెప్తా, 5 రోజులు సక్సెస్ చేస్తా, డబ్బులు తీసుకొని వస్తా. అయితే ఇందులో క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. బిగ్ బాస్ లో 60 వరం వెళ్ళింది. ఓకే. గతంలో కొంచెం ఒక కేసు అయ్యి మరి ఏ విధంగా పిలిచారు తనని? అంటే డాన్స్ పరంగా పిలిచారా, లేకపోతే అప్పట్లో కేసు అయ్యి వైరల్ గా పిలిచారంటారా? నీకే తెలియాలి. నాది నవ్వుకోవడం తప్ప నేను ఏం చెప్పలేను. ఎందుకంటే బిగ్ బాస్ కి ఆమె అవసరం తీసిపోయారు. ఏం అవసరం బిగ్ బాస్? తెలియదు నాకు. ఇప్పుడే అన్నారు కదా అవసరం. అదే బిగ్ బాస్. అవును, ఇప్పుడు ఆమె బిగ్ బాస్ లో ఒక ట్రెండింగ్ అనే టాపిక్ కదా, కాంట్రవర్సీ టాపిక్ కదా, ఒక కొరియోగ్రాఫర్ కాబట్టి తీసుకోరు అంతే. అక్కడ కొరియోగ్రాఫర్ ఏం చేస్తారన్నది అంతే. ఒక కొరియోగ్రాఫర్, ఒక సింగరు, ఒక కామెడియన్, అది ఒక అట్లా ఉండాలి అంతే. తీసుకోరు, తల్లొకళ్ళు ఉండాలి. ఇదన్నిటికంటే మంచిగా సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం బెటర్. అంటే మంచి కంటెంట్ చేయడం కూడా చెప్పాలి. మంచి కంటెంట్ కి అసలు వాల్యూ చేయొద్దు. మంచి కంటెంట్ చేయొద్దు. ఇది తప్పు ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా కాదు, నేను విను. సోషల్ మీడియా ఇక్కడ కూర్చో, హాయ్ ఫ్రెండ్స్, ఇతను ఒక అబ్బాయికి ఒక 10,000 ఇచ్చిండు, హెల్ప్ చేసిండు అని పెడతా, వీడియో అప్లోడ్ చేస్తా. ఇక ఫ్రెండ్స్ ఈయన నేను గొడవ పెట్టుకుంటాం, చిన్న గొడవ. మరి ఇది వైరల్ అయితే అది వైరల్ అయితే నువ్వే చూడు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు మంచి కంటెంట్ చేసే వాళ్ళు ఉన్నారా లేదా సోషల్ మీడియాలో? ఉన్నారా? కంటెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. పోతుందా లేదా? రీచ్ బంద్ చేసుకొని ఉన్నారు వాళ్ళు. ఎందుకన్నా చాలా మంది ఉన్నారు. ఎవరు లేరు బ్రో, మంచి కంటెంట్ బంద్ చేసుకున్నారు. నాదే చూడు, మా భార్య తోటి వివాహ భోజనం అని ఛానల్ పెట్టా. వివాహ భోజనం ఇంట్లో వండాలా, బయట పేదవాళ్ళకు పెట్టాలా. అట్లా ఒక 70-80 వేలు ఖర్చు పెట్టుకున్నా. అందరికి బియ్యం బస్తాలు పంచి పెట్టినా. 1,500, 2,000. మున్ని ఎన్నొద్దు, నేను ఇంట్లో పడుకుంటా, పోలీసు వాళ్ళని తీసుకురా అన్న.
పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చింది మా ఆవిడ. కారు గుద్దినాం అని చెప్పి ఒక స్క్రిప్ట్ చేసినాం. 5 లక్షల డబ్బులు వచ్చినాయి ఆ ఒక్క వీడియోకే. బా ఎంత పోయిన యూస్? మిలియన్సే, మొత్తం షార్ట్లే. ఫుల్ వీడియో 2 లక్షలు 3 లక్షలు దాటి మొత్తం షార్ట్లే. ఆ రోజు నుంచి ఛానల్ పేరే మార్చేసిన. వివాహ భోజనం తీసేసి బషీర్ మాస్టర్ మున్ని అని పెట్టాను. ఇంట్లో పోలీసు వాళ్ళు వచ్చి డ్రెస్ వేసుకొని అంటూ ఉంటారు. చెప్పు నువ్వే. ఇంట్లో అన్నం వండకపోయి కట్టుకొని బియ్యాలు వంచితే 1500 2000 వ్యూస్. మా భార్య ఛానల్ బాన్ చేసింది, ఆఫ్ చేసేసింది. ఇంకా డైరెక్ట్ ఎన్ని నెలలు చేశారు అట్లా ఛానల్? 3 months 4 months చేసిన. కంటెంట్ వివాహ భోజనం. హస్బెండ్ చనిపోయిన వాళ్ళకి బియ్యాలు పంచినాం పోయి, ఇంటింటికి కారు వేసుకొని పోయి. ఓకే, అంతకంటే మంచి ఎవరు చేస్తారు బ్రో? మంచి ఆలోచన. టైటిల్ ఏంటి? వివాహ భోజనం. ఇంట్లో వండడం, బయట భోజనాలు పెట్టడం. ఒకడు అండగా భోజనం నువ్వు ఈ చేత్తో పెట్టి నీ చేత్తో తెలవద్దంటే, ఈ చేత్తో పెట్టి నీ చేత్తో తెలవదా? ఈ ఏడున్నాయి రోజులు. పెద్ద పెద్ద మొన్న చిన్న 25,000 ఇచ్చే వరకు అన్ని పేపర్లలో అదే. అట్లా మేము 70,000 ఖర్చు పెట్టినాం. అవి ఎవడు చెప్పుకోవాలా? మంచికి సమాజం చేయరు. అందుకని మీరు ఇలాంటివి చేస్తున్నారు, చేయమని చెప్తున్నారు. చెయ్యట్లే. నేను చేసేవాడిని అయితే ఇప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టిన వాడిని వాడు ఫోటో పెట్టి డైరెక్ట్ తిడతా. ఆడలు వాడు పీకిది ఏం లేదు. వచ్చి అన్న సారీ అన్న తప్పైందన్న, వీడియో వేయలేదన్నా డిలీట్ చేయమంట అంతే. వాడు పీకేది కావాలంటే 2 దెబ్బలు దేని కూడా మళ్ళీ వీడియో పెడతా. అంతేగాని వేస్ట్. నేను ఆ దారికి పోను. నేను ఆ దారికి పోవాలంటే మస్తు సంపాదించుకునేవాడిని. అంటే లేదు, ఆ రూట్ లేదు అంటున్నా. వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఆ రూట్ లేదు. మొగుడు భార్యను కొట్టాలా, భార్యను మొగుడు కొట్టాలా, ఈ వీళ్ళు పిక్చర్ చూస్తారు. ఇక నవ్వుకోవడమే. నేనేమంటాను మీకు చెప్పినగా, అన్నం తిన్నారా నవ్వుతుంది ఒక ఆమె. చూడు ఎంత ఫేమస్ చేశారు. అన్నం తిన్నారా అన్నది నవ్వింది. దాని అమ్మ మామూలు ట్రోల్ కాదు ఆ వీడియో. అయితే ఒక అబ్బాయి ఉన్నాడు చింటూ మోడల్, చూసారా వీడియో? వాడు ఏం మాట్లాడుతాడు వాడికి అర్థం. వాడు ఎంత ఫేమస్ చేశారు. ఏమంటారు వాడి గురించి? నేను వాళ్ళ గురించి అసలు మాట్లాడని చెప్పను కూడా, చెప్తున్నా మీకు. అంటే అట్లాంటి వాళ్ళకే రోజులు ఉన్నాయంటున్నా. ఓకే, మీలాంటి వాళ్ళకి రోజులు? మాలాంటి వాళ్ళగా నేను చేయను అట్లాంటి. నేను చేయాలంటే మస్తు ఉంటాయి, నేను చేయొచ్చు, కానీ నేను చేయను అంటున్నా. అంటే చేయరు కానీ చేపిస్తారు. చేపియను. నేను పోయినప్పుడు వాళ్ళు చేసుకుంటారు, వీడియో తీస్తా అంతే. నేను కావాలని స్క్రిప్ట్ పెట్టాలంటే మస్తు డైరెక్ట్ మొత్తం స్క్రిప్ట్ అంతా రాసేది, డైలాగులు చెప్పేది. స్క్రిప్ట్ లేదే లేదు. నేను స్క్రిప్ట్ చేయాలంటే నీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చేంత ఖాళీ కూడా నాకు. నేను స్క్రిప్ట్ చేయాలంటే ఒక 5 జూనియర్ ఆర్టిస్టులు 5 జూనియర్ ఆర్టిస్టులు పెట్టుకుని రోజు అయ్యే వీడియోలు చేస్తా. మస్తు నవ్వకుండా చీపురు పడుకుని కొట్టించుకుంటా పిచ్చ. అసలు నీ ఇంత టైం వేస్ట్ చేసుకునే బదులు 10 వీడియోలు అప్లోడ్ చేస్తే మస్తు డబ్బులు. అవునా కదా? నువ్వే చెప్పు. నేను చెయ్యను. కావాలంటే చేయొచ్చు, కానీ నాకు అవసరం లేదు అట్లా. నేను ఎవరో తెలియకుండా 2 పేరు మార్చి ఐడీలు మార్చి 4 girls 4 boys అని పెట్టి మస్తు చేయొచ్చు, కానీ నేను అట్లా చేయను. నాకు అది ఇష్టం ఉండదు. మేమేదో ఫన్నీ వీడియోలు తిట్టుకుంటాము, కొట్టుకుంటాము, కామన్ అవన్నీ. చిన్న చిన్న ఫన్నీ వీడియోలే, అది కూడా 15 సెకండ్లే. ఇక పూర్తిగా పెట్టాం. దానికే జనాలు తట్టుకోలేకపోతారు. ఇంకా నేను ఇట్లా చేసి మంచిగా చేస్తే ఇక చచ్చిపోవడమే. తట్టుకోలేరు అంటారు. మనకు వద్దు అనే చేయను నేను. చివరిగా సోషల్ మీడియా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సోషల్ మీడియా అయితే బాగా బ్యాడ్ అయిపోయింది బ్రో. మంచికి ఎక్కడ లేదు. మంచికి వాల్యూ అయిపోయింది. మొత్తం క్రోమ్లో వీడియోలు చూసినట్టే ఉంది. ఇన్స్టాగ్రామ్ చూస్తే మొత్తం ఘోరం ఖరాబ్ అయిపోయింది. ఈ ఇన్స్టాగ్రామ్ పోవాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే అసలు విషయం తెలియదు మీకు, నేపాల్లో ఫేస్బుక్ ఇన్స్టా అన్ని బ్యాన్ చేసి తెలుసా మీకు? తెలుసా తెలియదా? విన్నాను అంతే. టిక్ టాక్ మళ్ళీ వస్తుంది నాకు తెలిసి. ఇక్కడ కూడా బంద్ చేయాలని కోరుకుంటున్నా. బంద్ చేస్తే మరి మీరంటే లైఫ్ ఎలా? మస్తు బతకొచ్చు బ్రో. నాకు ఇదేంది ఈవెంట్లు ఇగో నిన్ననే ఒక చెక్ తీసుకున్నాను, చూపడానికి ఏమంటారు చూసినా, బతకాలంటే ఎక్కడైనా బతకొచ్చు. ఒకటే పని చేసుకొని బతకాల్సిన అవసరం. ఆఫ్ చేస్తారా సోషల్ మీడియా? మీరు ఆఫ్ చేయొచ్చు కదా మరి. పోతే ఆటోమేటిక్ ఆఫ్ చేస్తారు బ్రో. పోవాలి కదా, పోతేనే ఆఫ్ చేస్తాం. పోకపోతే మనం ఎందుకు ఆఫ్ చేస్తాం? మనకేం అవసరం? మనం ఏమన్నా చెడు చేసి మోసాలు చేస్తే ఆఫ్ చేయాలా? మనకేం అవసరం? పోతే దళిద్రం పోతే నేను కూడా ఆఫ్ చేస్తా. 10 మందిలో టిక్ టాక్ పోయింది, ఆఫ్ చేయలే. కొన్ని రోజులు చాలా ఖాళీగా ఉన్నాం, మళ్ళీ ఇన్స్టా వచ్చింది, మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాం. మళ్ళీ ఇప్పుడు టిక్ టాక్ వస్తుంది, 3 పోతే కథం. ఏ 3? యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా. అలా నేపాల్లో పోయిందంటే మన దగ్గర కూడా పోద్దని ఒక చిన్న సూచన. అలాగే తెలుసా మీకు? నేపాల్ బ్యాన్ చేసారు. విన్నాను కదా. ఆల్రెడీ మొత్తం ఆ నేపాల్ మొత్తం అదే వైరల్. అక్కడ నేపాల్ ప్రజలు మరి ఎట్లున్నాయో. అక్కడ టిక్ టాక్ ఉంది, ఇక్కడ టిక్ టాక్ వచ్చి ఇవన్నీ పోతాయని
చర్చలు నడుస్తున్నాయి. అది దేశం మొత్తం బ్యాన్ కదా టిక్ టాక్ అనేది. ఎక్కడ మన రాష్ట్రం ఇప్పుడు వస్తది ఇక్కడ నువ్వు చూడు, ఇంకొక ఈ 10-15 రోజుల్లో టిక్ టాక్ కంబ్యాక్ అని వచ్చేస్తుంది. మళ్ళీ పాత ఐడియాలే వస్తాయంట, పాత ఐడియాలే వస్తాయి. అదొక అరాచకం. అరాచకం ఏముంది బ్రో, కష్టపడతారు చేసుకుంటారు. అందరు వీడియోలు ఎందుకు వైరల్ అయితే